కాదు, నాకు ఇక్కడ ఒక డౌట్. అంటే మీరు ఈ క్వశ్చన్ అడిగారో లేదో, అంటే ఒక హస్బెండ్ని వైఫ్ తీసుకుని రావడం జరిగింది, ఆపరేషన్ చేయించడం జరిగింది, అంటే సర్జరీ అయిపోయింది. సో అంటే ఇప్పుడు హస్బెండ్ మేల్ లాగా కనిపిస్తాడు అందరికీ, ఫీమేల్ లాగా కనిపిస్తాడు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఆయన చెప్పింది ఏంటంటే మా ఫ్యామిలీ చాలా క్లోజ్డ్ ఫ్యామిలీ అండి. సో వీ హ్యావ్ కమ్యూనిటీ. సో మా కమ్యూనిటీ చాలా క్లోజ్డ్ కమ్యూనిటీ. సో మాకు ఈ సర్జరీ అయిపోయినా సరే కూడా నేను ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతా. ఓకే, చాలామంది మా దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే కొద్దిగా వెల్ టు డూ ఫ్యామిలీస్ ఆర్ బాగా ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకొని దే స్టిల్ బిహేవ్ యాజ్ అ మేల్. షర్టు ప్యాంటు వేసుకుంటారు. ఎవరు లేనప్పుడు శారీస్ కట్టుకోవడం, విగ్స్ పెట్టుకోవడం, కాటికి పెట్టుకోవడం, లిప్స్టిక్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా. బిఎడ్ మరి బిఎడ్ దే డూ లేజర్, అంటే దే ముస్టాచ్ దీనికి లేజర్ చేయించుకుంటారు. ప్రతి 15 డేస్కి 20 డేస్కి సెషన్ చేయించుకుంటే స్లోగా గడ్డం మీసం రాదు. హార్మోనల్ మెడిసిన్స్ వాడతారు. సో వాళ్ళు ఏమంటారంటే సార్ మాకు మళ్ళీ హార్మోనల్ మెడిసిన్స్ వాడితే బ్రెస్ట్ పెరుగుతుంది, సో తక్కువ డోసేజ్ ఇవ్వండి అంటారు. సో తక్కువ డోసేజ్ ఇస్తాం. సో ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే మంచి బిజినెస్ మ్యాన్ హు ఆర్ రిచ్ కూడా వాళ్ళు వస్తారు, చేయించుకుంటారు. బట్ మెయిల్లోనే చాలా మనీ అవుతారు.